నమస్తే. హాలిడే టూర్లు అంతా అయిపోయి తిరిగి వచ్చినట్టున్నారు సజ్జల. అయితే చాలా కాలం తర్వాత నేను వైసీపీలోనే ఉన్నాను అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు సజ్జల. అయితే సజ్జల మాటల్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే కనిపిస్తే సజ్జల భార్గవ్ ఎక్కడ అని అడుగుతారేమో తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అవడంతోనే తను ఏదో విరుచుకు పడిపోతున్నాను అన్నట్టుగా ఏదో క్రియేట్ చేశాడు. కానీ గతంలో విజయసాయిరెడ్డి కూడా ఇదే రకంగా మాట్లాడినోడే పూర్తిగా వ్యవసాయం చేస్తానికి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి సజ్జల మాటల్ని ఎలా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే నెక్స్ట్ పార్టీలోంచి వెళ్ళిపోయే క్యాండిడేట్ సజ్జలని అనుకోవాలి మీరు. అంటే వైసీపీని వీడే క్యాండిడేట్లో నెక్స్ట్ ఉన్నది సజ్జల. లేకపోతే అసలు ఎంతకాలం అయిందండి సజ్జల బయటకు వచ్చి? ఇవాళ మాట్లాడటానికి మనిషి లేక వైసీపీలో, అంటే మరి మొన్నటి వరకు అప్పుడప్పుడు అంబటి రాంబాబు మాట్లాడతాడు. అంతకుముందు పేరుని నాని తగుదనమ్మా అని వచ్చేవాడు. బియ్యంతో దెబ్బకి ఏ గోడౌన్లో ఉన్నాడో తెలియదు. ఇకపోతే మనకి కొడాలి నాని దొరికితే వేసేస్తారు ఆయన్ని. ఇంకా మాట్లాడటానికి మన విజయసాయిరెడ్డి లేరు. బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కనిపిస్తే అరెస్ట్. ఇద్దరిని వసలు వేస్తారా పక్క పక్కన వేస్తారని జనాలు నవ్వుకున్నారు కూడా. మన విజయసాయిరెడ్డి మీరు చెప్పినట్టు మొత్తానికి రాజకీయ సన్యాసం తీసుకుని ఏదో వ్యవసాయం అని వెళ్ళాడు ఆయన. ఇంకా ఎవరు మిగిలారు? వైవి సుబ్బారెడ్డి మాట్లాడలేడు. అంటే ఆయనకి పూర్తిగా తుది మొదలు తెలియదు. అంటే కల్తీ లడ్డు నెయ్యి గురించి చెప్పగలడు. కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి తీసుకురాగలం అంటే ఏ కంపెనీలు ఎలా చెప్పాలి ఏంటి అవి తెలుసు. ఆభరణాలు ఎలా మాయం చేయాలి, తర్వాత వేలం పాటలు బాగా వేయగలడు. అంటే ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్ల విషయంలో ఆయన అంటే గతంలో వేలం వేసేవాడేమో మనకు తెలియదు. చీరల వేలం వేస్తారు చూడండి అట్లా. సో అందుకని ఆయన పనికిరాడు. ఇంకా ఇప్పుడు ఎవడు దిక్కు? సజ్జల మరి కావాల్సి వచ్చాడా? ఇంకా ఎవడూ లేకపోయేసరికి మీరు చెప్పినట్టుగా నిన్న ఫస్ట్ ఎవడు దీని మీద నోరెత్తకండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కున్నాడు వల్లభనేని వంశీ అని అన్న పెద్ద మనుషులు మళ్ళా మొన్న మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా ఊదరగొట్టాడు కదా ప్రజల్ని. 1.0 నుంచి ఇప్పుడు 2.0, ఇంకా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అయిపోతుంది, నేనే వచ్చేస్తాను అన్నాడు కదా. 2.0 అంటే ప్రజలు కాదు కార్యకర్తలే అని చెప్పాడు ఆయన. అన్నాక ఇప్పుడు నిన్న 4 ఖర్చుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఖర్చుకున్నాడు? మనం ప్రజలు కాదు కార్యకర్తలు అన్నాము. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు మంచిగా ఉండే వల్లభనేని వంశీ తెలుగుదేశంలో మీరు అది ముందు అది ట్యాగ్ పెట్టాలి దయచేసి. అంటే నిజంగానే మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు మొక్కలు మానులైపోయినట్టు ఇక్కడ వల్లభనేని వంశీ అనేవాడు ఒక కొడాలి నానితో చేరి వైసీపీలోకి వచ్చి, అంటే ఎన్ని రకాలుగా మీరు వీడియోలు చూసారో లేదో నాకు తెలీదు. గతంలో చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే, సరే పోని మగాళ్ళని మాట్లాడాడు అనుకుంటే భువనేశ్వరమ్మ గారిని మాట్లాడిన మాటలు నిజంగా ఒక తల్లికి పుట్టిన కొడుకైతే మాట్లాడు. ఎందుకంటే ఆడవాళ్ళని అంత నీచంగా మాట్లాడడం అనే సంస్కారం ఏ తల్లి నేర్పించదండి. అట్లా అంత దరిద్రంగా మాట్లాడాడు. కాబట్టి నిన్న అరెస్ట్ చేయటం అనేది అసలు ప్రజలు ఏమన్నారంటే, మీరు వచ్చి 8 నెలల 8 రోజులు అయింది, ఇంతవరకు ఎందుకు చేయలేదు, ఇంత ఆలస్యంగా ఎందుకు చేస్తారు అని తెలుగుదేశం కూటమి మీద విరుచుకుపడుతున్నారు వాళ్ళు. నిన్న వల్లభనేని వంశీ తోటి అంటే వాళ్ళ ఆకాంక్ష తీరింది. ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది తీరింది. అది చెప్పాలంటే అంటే ఓకే, ఒక అడుగు పడింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎంతసేపు సంక్షేమం లేదు, అభివృద్ధి, సంపద సృష్టి, పోలవరం, అమరావతి, కంపెనీలు, నిధులు తీసుకురావడం కేంద్రం నుంచి, వీటితో పాటు ఇంతకాలానికి అంటే ఆయన ప్రయారిటీ ఇవ్వలేదు. టు బీ ఫ్రాంక్, చట్టం తన పని తాను చేసుకెళ్తోంది కాబట్టి, అంటే ఎవిడెన్సులతోటి అది ఇప్పటిదాకా ఎక్కడో కనిపించలేదు కాబట్టి నిన్న విషయం బయటకు వచ్చి, అది కూడా ఎందుకు వచ్చింది విషయం బయటకి, దానికి కారణం కూడా వల్లభనేని వంశీనే. ఎందుకంటే సత్యవర్ధన్ ఎవడైతే ఉన్నాడో కంప్యూటర్ ఆపరేటరు, వాడిని బలవంతంగా తీసుకెళ్ళి వాడిని మభ్యపెట్టి వాడిని ప్రలోభపెట్టి వాడిని తీసుకెళ్ళి కోర్టులో తన కారులో తీసుకెళ్ళి ఆ కేసు విత్డ్రా చేయించి వాడికి 10 లక్షలు ఇచ్చి వాడిని వైజాగ్ దింపి ఈయన వెనక్కి వచ్చేస్తే హైదరాబాద్కి
వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి బ్రదర్ కూడా కిరణ్ ఈ విషయం మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ సత్యవర్ధన్ని పట్టుకుని ఈ సత్యవర్ధన్ ద్వారా వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలుసుకుని అతని కోసం నిన్న రాయదుర్గం పోలీసుల దగ్గరికి ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళల్లాగా వాళ్ళు ఇన్ఫర్మేషన్లు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడులాగా అసలు నోటీసులు ఇవ్వకుండా చేయలేదు. తెలంగాణకు వచ్చి రాయదుర్గం పోలీసులకి మొత్తం కేసు విషయాలన్నీ ఇచ్చి వాళ్ళు వివరంగా కాగితాలు ఇచ్చి అంటే పద్ధతిగా చేశారు. చేసి అప్పుడు వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళారు. దానికి ఇవాళ సజ్జలు ఏమంటున్నాడు, మీరు అంటే పొద్దున్నే వెళ్ళి అరెస్ట్ చేసేస్తారా? మరి మీరు చంద్రబాబు నాయుడు ఎన్నింటికి అరెస్ట్ చేశారమ్మా? తెల్లారగట్ట 3ంటికి అరెస్ట్ చేశారు కదా. ఇంకా మీకు గుర్తుందా లేదా, ఇప్పుడు సాయి కళ్యాణి అని నిన్న బయటకు వచ్చారు బాధితురాలు, టీడీపీ ఆవిడ జిల్లాకు సంబంధించి గన్నవరం జిల్లాకు సంబంధించిన ఆవిడ చెప్తోంది గతంలో ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగాక ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు వీళ్ళది. ఈవిడ ఎక్కడో ఉండుంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే మరి ఇంకా నెల్లాళ్ళు బయట ఉంది ఆవిడ. ఒకరోజు పని మీద రాత్రి 9:30కి ఇంటికి వెళ్ళి పొద్దున 5ంటికి పోలీసులు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోవడమే కాకుండా ఆవిడ నైటీతో ఉంటే మీరు ఇలాగే రావాలంటున్నట్టు ఒక మహిళా పోలీస్ కూడా లేదు నువ్వు వచ్చి తీరాలందిట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు నిన్న వల్లభనేని వంశీకి బట్టలు మార్చుకోవాలంటే 40 నిమిషాలు టైం ఇచ్చారు. ఇస్తే అతను ఏం చేశాడు, బ్లూ మీడియాకి ఫోన్ చేసుకుని మీరు వెంటనే వచ్చేయండి అన్నాడు. తర్వాత ఓ 25 మంది సీనియర్స్ అందరికీ ఫోన్లు చేసుకుని అంటే వాళ్ళు గతంలో రఘురామకృష్ణరాజుని ఏం చేశారు, లేదు చంద్రబాబు నాయుడిని ఎలా తీసుకెళ్లారో అలా తీసుకెళ్తారని భయపడి అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో లేదో, నన్ను ఎక్కడ పెడతారో, కిడ్నాప్ చేస్తారా, లేదు 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, భయపడిపోయి మీరు నన్ను ఫాలో చేయండి అని అడిగారు. మరి ఈ విషయాలు ఎందుకు ఇవాళ సజ్జలు ప్రస్తావించలేదు? మీరు తెల్లారకట్ట అరెస్ట్ చేస్తారా, మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదు, బుద్ధి ఉందా నీకు? అతను తప్పు చేశాడా, లేకపోతే ముద్దాయా, లేకపోతే ఏమైనా పెళ్లి కొడుకా, లేదా అల్లుడా సకల మర్యాదలు చేయడానికి? నువ్వు సకల శాఖ మార్చుడు అని సకల మర్యాదలు చేయమంటావా నువ్వు? ఇంకా అంత టైం ఇచ్చారు కదా, కాఫీ తాగి ఉంటాడు, టిఫిన్ తిని ఉంటాడు, భార్యతో మాట్లాడుకుని ఉంటాడు, నెక్స్ట్ ఫర్దర్గా నువ్వు ఇలా చెయ్యని చెప్పుంటాడు. ఇంత టైం తీసుకుని ఇక్కడ నేను అసలు ఒక క్వశ్చన్ వేస్తున్నానండి, పోలీసులు ఎందుకు అతనికి అంత లీనియన్స్ ఇచ్చారు, ఎందుకు అంత టైం ఇచ్చారు? బట్టలు మార్చుకోవడానికి 5 నిమిషాల కంటే పట్టదు కదా, పైకి వెళ్ళి తలుపులు కొట్టాలి కదా. అంటే నేను చెప్తున్నది అది. అంటే పోలీసులు కూడా ఇంకా సానుభూతి పరులుగా ఉన్నారా, లేదు మంచితనానికి వెళ్ళారా? ఇక్కడ ఈ పాయింట్ మాత్రం చూడాలండి. ఇవాళ సజ్జలు అంటాడు ప్రాప్తకాలజ్ఞత ఉండాలి అంటాడు. ప్రాప్తకాలజ్ఞత ఎవరికి ఉండాలి? ప్రాప్తకాలజ్ఞత అంటే ఏంటి నీకు తెలుసా అసలు? అంటే ఇంక చివరి దశకు వచ్చినప్పుడు మనిషి జ్ఞానం అనేది పొందాలి. ఇప్పుడు జ్ఞానంలో ఉంది కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు, మీకు జ్ఞానం లేదు కాబట్టి మీరు అజ్ఞానులు కాబట్టి మీరు చంద్రబాబు నాయుడిని ఆ రోజు అలా అరెస్ట్ చేశారు, అంతే కదండి. నువ్వు చెప్తున్నావేంటి ప్రాప్త కాలజ్ఞత కోసం నువ్వు మాట్లాడటం ఏంటి? నువ్వేమైనా ప్రీచ్ చేస్తావా? ఇవాళ చిత్రం అనిపించిందండి ఆయన ప్రెస్ మీట్ చూస్తే. ప్రజల సంక్షేమం పట్టించుకోవాలి, అధికారంలోకి రాగానే ఇలా చేయకూడదు, మేము చెయ్యాలనుకుని ఉంటే చంద్రబాబుని 3 నెలల్లోనే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం, వీళ్ళు ఏమన్నా అంటే హైకోర్టులోను సుప్రీంకోర్టులకు వెళ్ళిపోతారు అన్నాడు. మరి మీ వాళ్ళందరూ బెయిల్స్ ఎలా తెచ్చుకుంటున్నారమ్మా? మీరు కోర్టుకు వెళ్లకుండా గాలిలోంచి బెయిల్ వస్తుందా మీకు? అదిగాక ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగారు అసెంబ్లీ సాక్షి ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే 164 మంది మీద కేసులు ఉన్నట్టు అందరు నిల్చున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ మీద 164 మంది మీద అయితే కేసు అయితే పర్లేదు ఇప్పటికి వైసీపీ పైన. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మేము కేసులు పెట్టేస్తే అంటే మీరు పెట్టారు, ప్రజలు తీర్పు ఇచ్చారు కదా, మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయబట్టే మీకు ఈ గతి పట్టింది. అంటే ఆయన మాట్లాడేది ఏంటంటే మీరు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలంటే ఏంటో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకపోతే అంటే వాళ్ళు 5 ఏళ్ళు పెట్టినట్టు మనం కూడా పెట్టాలి, అది వాళ్ళు చెప్పేది. ప్లస్ మేము తలుచుకుంటే ఎంత, మేము మర్చిపోము ఇవంతా కూడాను, మేము మర్చిపోతామన్న కార్యకర్తలు మర్చిపోరు, ఇంతకింత బదులు తెచ్చుకుంటాం, 4 ఏళ్ల తర్వాత వస్తామంటున్నాడు. సర్లే మీరు వచ్చినప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాము. కాకపోతే ఆయన అనేది ఏంటంటే చాలా అక్రమంగా అన్యాయంగా వంశీని అరెస్ట్ చేశారు. ఇంకో మాట అన్నాడండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని
వాళ్ళకి భావస్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నవాళ్ళు వాళ్ళు పెడతారండి. వాళ్ళు ఏదో పోస్ట్ పెడితే మీరు ఎప్పటిదో తీసి ఎలా అరెస్ట్ చేస్తారు? ఈ కేసు కూడా ఎప్పుడో అసలు కోర్టు కొట్టేసింది. కొట్టేస్తే అతను కేసు విత్డ్రా చేసుకుంటే మీరు మళ్ళా దానికి ఒక ఎవిడెన్స్ సృష్టించి మీరు ఎలా చేస్తారు? మేము కూడా వాళ్ళు ఎవిడెన్స్లు సృష్టిస్తాం ఫ్యూచర్లో అంటాడు. అంటే ఎంత మూర్ఖంగా, ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నాడు. బెదిరింపులే అంటే నేను సౌమ్యంగా మాట్లాడుతున్నాను అంటూనే అండర్ కరెంట్ వచ్చి బెదిరించటం. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఇప్పుడు అక్కడ SC/ST అట్రాసిటీ కేసు ఉంది. సత్యవర్ధన్ అన్నవాడిని కిడ్నాప్ చేసినట్టుగా A1గా ఉన్నాడు ఇవాళ. అతన్ని కిడ్నాప్ చేసిన A7, A8 ఎవరైతే ఉన్నారో లక్ష్మీపతి ఇంకొక ఆయన, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు మొత్తం నిన్న 8 గంటలు విచారణ చేశాక రాత్రి రిమాండ్కి పంపించారు. ఏమండి నాకు ఇంకొక ప్రాబ్లం అర్థం కాదండి, మీరందరూ యంగ్ కదా, మీ వైసీపీ వాళ్ళందరూ యంగ్ కదా, చంద్రబాబు నాయుడు ఒక్కళ్ళకే వయసు అయిపోయింది కదా, మరి మీకు రోగాలు ఎందుకు వచ్చేస్తున్నాయి? అరెస్ట్ అనగానే ఆయనకు రోగం, ఆయనకి టాబ్లెట్లు ఇవ్వాలి, ఆయనకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఏంటది? ఇంకొకటి ముఖ్యమంత్రి కొడుకు ఫోన్ చేస్తాడు, ఇక్కడ పోలీసులు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు బెదిరిపోయి చేయాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడుతున్నావా పోలీసుల గురించి? గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు పోలీసులు ఎవరికి కొమ్ము కాశారు? పోలీసులు ఎవరి కోసం పనిచేశారు? ఈరోజు పోలీసులు మేము పోలీసులం, మేము అధికారులం, మేము ప్రభుత్వ ఉద్యోగులం అని అదే పోలీసులు అనుకుని ఇవాళ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. వాళ్ళు గతంలోలాగా పనిచేస్తుంటే ఇవాళ వల్లభనేని వంశీకి 3rd డిగ్రీ ప్రయోగించి సినిమాలలాగా కుంటుకుంటూ ఒక కన్ను లొట్టపోయి వచ్చిండేవాడు. ఇంకా మాట్లాడుతున్నాడు అంటే బిర్యానీలు పెట్టి పంపించాలమ్మా వీళ్ళకి. అంటే ఇవాళ సజ్జల మాట్లాడిందంతా కూడా చాలా అన్సెర్మోనియస్గా ఉందండి. ఇవాళ సజ్జలకి ఇంకా బుద్ధి రాలేదు, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు ఇంత జరిగినా కూడా. కాబట్టి ఇవాళ వల్లభనేని వంశీ ఇవాళ మీరు చెప్పినట్టుగా స్టార్ట్ అయిందండి వల్లభనేని వంశీతో. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, మరొకటి లేదు. రెడ్ బుక్ అంటే ఏంటి? తన తల్లిని ఎవడైతే అన్నాడో, తన తల్లిని ఎవడైతే కించపరుస్తూ మాట్లాడాడో అతని పేరు బుక్లో రాసుకున్నాడు అంతే. దానికి మీరు వణికిపోయి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుని సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా BGM వస్తుంది చూడండి అట్లా కదా. అసలు మీరు మళ్ళీ మీరు కూడా బుక్కులు రాసుకోండి అని ఈయన చెప్పి ఏంటిదంటే మీరు ఎంత భయపడ్డారు, మీరు ఎంత తప్పులు చేశారు అనేది మీకే తెలుసు. మీ దగ్గర ఏముందో మీకు తెలుసు. కాబట్టి ఇవాళ సజ్జల ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం దాపురిచ్చింది వాళ్ళకి, బయటికి రావాల్సిన అవసరం దాపురిచ్చింది సజ్జలకి. కాబట్టి రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది మీరు వేచి చూడండి అని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా చాలా కాలం తర్వాత సజ్జలు అయితే బయటకు వచ్చాడు. యాక్చువల్గా అయితే సజ్జలు కూడా వెళ్ళిపోయాడనే కొన్ని వార్తలు అయితే వచ్చాయి, కానీ అవి కాదు, నేను ఉన్నానని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.